చిరంజీవి మెగాస్టార్గా మారడం వెనక అల్లు అరవింద్ వ్యూహాలు ఎంతగానో సహకరించాయి. చిరంజీవి టాలెంట్కి అరవింద్ వ్యూహాలు సహకరించపోతే చిరంజీవి స్థాయికి ఎదిగి ఉండేవాడు కాదు అని చాలామంది అంటూ ఉంటారు. బంధుత్వంతో పాటు ఇంత సన్నిహితంగా వీరిద్దరి బంధం ఇప్పటికి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నా వాటిని బయటకు రానియకుండా వీరిద్దరు ఇప్పటికీ చక్కగా మేనేజ్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అరవింద్పై ఇప్పుడు మెగా అభిమానులు రోజు రోజుకు పెంచుతున్న ఒత్తిడికి సంబంధించిన వార్తలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ న్యూస్గా మారాయి. రామ్ చరణ్ కెరియర్కు ఒక మలుపు తిప్పిన మగధీర సినిమాను అల్లు అరవింద్ నిర్మించి మెగా అభిమానులు కలలో కూడా ఊహించిన రికార్డులను బ్రేక్ చేసేలా అరవింద్ రాజమౌళి సహకారంతో చరణ్ను టాప్ యంగ్ హీరోగా మార్చివేసేశాడు. అయితే ఆ తర్వాత కాలంలో ఏర్పడిన పోటీ పరిస్థితుల్లో చరణ్ రికార్డులను చాలామంది టాప్ యంగ్ హీరోలు బ్రేక్ చేశారు. ఇప్పుడు బాహుబలి 2 సాధించిన సక్సెస్తో మెగా ఫ్యామిలీ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో చరణ్కు మరో చరిత్ర సృష్టించే ఇండస్ట్రీ హిట్ కావాలి అనే అభిలాషతో మెగా అభిమానులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ నోటి వెంట 500 కోట్ల రామాయణం మూవీ ప్రస్తావన రావడం మెగా అభిమానులకు ఒక తియ్యటి వార్తగా మారింది. అంతేకాదు ఇదే సందర్భంలో ఒక మెగా వీర అభిమాని రాముడుగా రామ్ చరణ్ ఊహించుకుంటూ క్రియేట్ చేసిన పోస్టర్పై ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ రాకపోవడంతో రెట్టించిన ఉత్సాహంతో మెగా అభిమానులు అరవింద్ తీయబోయే 500 కోట్ల రామాయణంలో శ్రీరాముడుగా రామ్ చరణ్ ఫిక్స్ చేయమని వేలాది సంఖ్యలో అరవింద్కు మెసేజ్లు పెడుతున్నట్లు టాక్. అనుకోని ఉప్పెన్లా వచ్చి పడుతున్న ఈ మెసేజ్లు చూసి అరవింద్ కూడా షాక్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే బాహుబలి 2 రికార్డులను ఎవరో ఒక మెగా కుటుంబ హీరో బ్రేక్ చేస్తే ఆనందపడాలని మెగా అభిమానులు ఎంతగా కోరుకుంటున్నారో అర్థమవుతోంది. అయితే ఒక పౌరాణిక పాత్రను, అందున ఒక భగవంతుడి పాత్రను పోషించే స్థాయికి చరణ్ ఎదిగాడా అన్న విషయం మెగా అభిమానుల దృష్టిలోకి వచ్చిందా లేదా అన్నదే సందేహం. సో అరవింద్పై మెగా అభిమానుల తీవ్ర ఒత్తిడి ఎక్కువ అవుతోంది అని ఇండస్ట్రీ టాక్.